హలో ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెండ్స్ నేనైతే ఆలూతోన వడియాలు ఫ్రెండ్స్, ఆలు వడియాల్లాగా ఎలా పెట్టుకోవాలని అయితే మీకు వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. ఆలు చిప్స్తోనే ఎప్పుడు మనం ఆలుతో చిప్స్ ఒక్కటే కాకుండా ఫ్రెంచ్ ఫ్రైస్ కాకుండా ఆలుతోనే వచ్చేసి వడియాల్లాగా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, నేనైతే ఒక హాఫ్ కేజీ ఆలుగడ్డలు అయితే తీసేసుకున్నాను ఫ్రెండ్స్. శుభ్రంగా కడిగేసుకొని తర్వాత దానిపైన తొక్క అయితే అంతా తీసేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఆలులన్నీ అయితే తొక్క తీసేసి ఇక్కడ ఆలు కట్టర్ ఉంది కదా ఫ్రెండ్స్, వాటితోనైతే స్లైడ్స్ కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మంచిగా. సో ఇది నేను కొత్త తీసుకున్నాను కదా ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. సో వీటితోన పెద్దగా ఆలు కూడా ఒకసారి ఆలు చిప్స్ కూడా తయారు చేసి అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంతకుముందు ఆలు చిప్స్ పెట్టాను, కానీ అది చాలా చిన్న కట్టర్ ఉంది కాబట్టి చాలా చిన్న ముక్కలు వచ్చాయి ఫ్రెండ్స్. అంతగా నచ్చలేదు నాకు అది. అందుకే ఇది కొత్తదైతే మళ్ళీ తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ నేను. చూడండి ఎంత బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్ స్లైడ్స్ అయితే. సో మనం ఆలుతోనైతే ఆలు వడియాల్లాగా అయితే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే వీటిని స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. మనం ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా అనమాట. ఇప్పుడు మనం ఊరి మిరపకాయలు, మజ్జి మిరపకాయలు ఎలా అయితే ఎండబెట్టుకున్న తర్వాత ఒక డబ్బాలో వేసుకొని స్టోరేజ్ చేసుకొని కావాల్సినప్పుడంతా ఆయిల్లో వేసేసుకొని ఎలా తింటామో అలాగా సేమ్ వీటిని కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు. సో చూడండి, చూపిస్తాను మీకు ఎంత పల్చగా వచ్చాయో చూడండి ఫ్రెండ్స్. వీటిని కనుక చిప్స్ చేసామనుకోండి సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా. సో కాబట్టి నేను ఇక్కడ ఆలు వడియాల్లో అయితే ఆలుగడ్డతో వడియాల్లాగా ఎలా పెట్టుకోవచ్చు అని అయితే చూపిస్తున్నాను. చూడండి, అప్పడాల్లాగా వస్తాయన్నమాట ఇవి. సో అప్పడాలన్నమాట ఫ్రెండ్స్, ఆలుతోనే అప్పడాలు ఎలా తయారు చేసుకోవచ్చు అనేసి. చూడండి, అన్ని సాల్ట్ వేసేసాను ఆ వాటర్లోన. అందులోకి ఈ ఆలు లేయర్స్ అన్నీ అయితే ఒక్కొక్కటిగా అయితే వేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మా పాప చూడండి, తను కూడా హెల్ప్ చేస్తుంది అనమాట, చూస్తుంది నేను చేసేటివన్నీ. సో పిల్లల కోసమే కదా ఫ్రెండ్స్. సో నేను మా పిల్లలకు చాలా ఇష్టంగా తింటారనేసి అయితే ఇవి తయారు చేస్తున్నాను అనమాట. సో ఇంకా ఇక్కడ 4 ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఎలా కొత్తది కాబట్టి ఎంత బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్, ఎంత బాగా తెగుతుంది అనమాట చిన్న ముక్కలుగా అయితే. ఇక్కడ చూడండి, నేను అన్నీ అయితే కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా పిల్లలకి ఇలా ఆలు చిప్స్ కానీ ఇలా ఆలుతో అప్పడాలు కానీ మనం ఇంట్లోనే తయారు చేసి పెడితే స్నాక్స్ లాగా మనము తినొచ్చు. అలాగే పిల్లలకు కూడా పెట్టేయచ్చు ఫ్రెండ్స్. మంచిగా మనమే హెల్తీగా అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇలా ఫ్రెండ్స్. ఇలా ఉండాలన్నమాట. చాలా పలచగా వచ్చేటట్లయితే స్లైడ్స్ మీరు చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇది లాస్ట్ది ఫ్రెండ్స్, రాలేదు, చాలా మందంగా వచ్చిందనమాట. ఒక్కటి మందం వస్తే ఏమవుతుందిలే అనేసి అయితే ఇంకా అక్కడ వేసేసుకున్నాను. ఎందుకంటే దాన్ని ఇంకా పల్చాగా చేయడానికి వెళ్తే చేయి కట్ అవుతుంది ఫ్రెండ్స్. సో చేయి కట్ కాకూడదు కాబట్టి ఒకటి మందం ఉంటే ఉంటుంది, ఏం కాదనేసి అయితే నేను అక్కడ అన్నీ వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా వాటిని అంతా శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ ఇంకా వాటర్లో నుంచి తీసి అయితే ఒక ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఎలా చూపిస్తున్నానో అలా ప్రాసెస్ మీరు చేయండి. ఖచ్చితంగా ఆలు వడియాలు అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఆలుతోన మంచిగా టేస్టీగా ఉండే ఎంతో రుచికరమైన అప్పడాలు అయితే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సేమ్ మినప్పప్పు టేస్ట్ లాగా లేకపోతే ఏదో బనానా ఫ్లేవర్ లాగా అయితే వచ్చాయి ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి అనమాట. చాలా సక్సెస్ అయింది ఇది. ఇంకొకసారి కూడా బాగా ఎక్కువ చేసుకొని తయారు చేసి పెట్టుకుందామని అయితే ఉంది ఫ్రెండ్స్ నాకు ప్లాన్. ఇప్పుడు వస్తాయో రావు అని డౌట్తోన చాలా కొన్ని తీసేసుకొని అయితే చేసుకుంటున్నాను అనమాట, హాఫ్ కేజీతోనే. ఇంకొకసారి అయితే బాగా ఎక్కువ ఆలుగడ్డలు కూడా తీసేసుకొని మనం మంచిగా చేసుకున్నాం అనుకోండి వస్తాయన్నమాట. చూడండి, ఇక్కడ అన్నీ శుభ్రంగా కడిగేసుకొని నేను ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, అక్కడ కొద్దిసేపు పెట్టేసుకున్నాను. ఎందుకంటే అక్కడ నేను ఇప్పుడు వీటిని వేడి నీళ్ళు బాగా మరిగిపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నీళ్ళు అయితే పెట్టేసుకొని ఎసురు బాగా మరమర కాగేటట్లు ఇట్లా బబుల్స్ వస్తాయి కదా ఫ్రెండ్స్, అలా వచ్చేంత వరకు అయితే నీళ్ళను మరిగించుకోవాలన్నమాట. ఇప్పుడు నేను అక్కడ మరిగించుకుంటున్నాను. అదే ఫ్రెండ్స్, చూడండి, నేను ఇక్కడ ఎలా చూపిస్తున్నానో అలా ప్రాసెస్లోనే చేయండి. ఖచ్చితంగా అయితే మీకు కూడా ఆలుతో అప్పుడల్లా అయితే తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎండాకాలం కదా ఫ్రెండ్స్, మంచిగా చెమటలు అయితే పట్టేస్తున్నాయి కిచెన్లోన. బాగా మధ్యాహ్నం టైంలోనైతే ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. పిల్లలు స్కూల్ హాలిడే ఉందన్నమాట ఆ రోజు కూడా. అందుకే మంచిగా హాలిడే ఉన్నప్పుడు ఇంక పిల్లలు కూడా చూస్తూ ఉన్నారనమాట నేను ఎలా చేస్తున్నానని. చూడండి ఫ్రెండ్స్, అక్కడ బబుల్స్ అయితే వస్తున్నాయన్నమాట వాటర్లోన చిన్నగా. చూడండి, చూపిస్తున్నాను మీకు. చూడండి, ఇప్పుడు కొద్దిగా సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్, కొంచెం టేస్ట్కి, అంతేగాని మళ్ళీ ఎక్కువేం అవసరం లేదు. కొంచెం సరిపడా సాల్ట్ వేసేసుకొని తర్వాత ఇక్కడ శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను కదా నేను ఆలుగడ్డలతోన స్లైడ్స్. చూడండి, ఇవన్నిటిని చిన్న ముక్కలు ఇవన్నిటిని అయితే అన్నిలలో వేసేసి కొద్దిసేపు ఒక 2-3-4 మినిట్స్ అలా ఫ్రెండ్స్, అంతే, ఎక్కువ కూడా కాదు. మళ్ళీ కొద్దిసేపే ఉడకబెట్టుకోవాలన్నమాట. మరి ఎక్కువసేపు ఉడకబెట్టామనుకోండి అవి మెత్తగా అయిపోతాయి అనమాట. అలా కాదు, కొంచెం ఇలా మనం ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి వీడియోలోన. మనం మంచిగా ఆలుని పట్టుకొని ఇలా గోరుతో ఇలా కట్ చేసామనుకోండి, చిన్నగా కట్ అవ్వాలన్నమాట. అంతవరకు కట్ అయితే చాలా, అంతే. మరి మెత్తగా అయితే ఉడికి పెట్టుకోకూడదు ఫ్రెండ్స్.
సరేనా. ఇక్కడ చూడండి ఒక 2, 3 సార్లు తిప్పేసి ఇట్లా కాలుతున్నాయి ఫ్రెండ్స్ అవి. వాటిని టెస్ట్ చేస్తున్నాను అనమాట ఇలా వేలుతో విరవడానికి. ఇంకా విరగలేదు. సో ఇంకా ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అలా పెట్టుకున్నాం అనుకోండి మెత్తగా అయితే ఉడికిపోతాయి అనమాట. మెత్తగా కూడా అవసరం లేదు. సో అలా అంటే చూడండి అక్కడ కట్ అయింది కదా అలా అనమాట. ఇంకా అప్పుడు ఆ వాటర్నన్నీ నీట్గా శుభ్రంగా అయితే పక్కకు తీసేసి ఇక్కడ జాలి పెట్టేసుకొని నేను వడగట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా డ్రాప్లు ఉండే నీళ్ళు కూడా అన్ని కింద పడిపోవాలనేసి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఎలా ఉన్నప్పుడు మీరు వాటర్ని తీసేయాలంటే చూడండి ఇలా అన్నప్పుడు అలా కట్ కావాలి ఫ్రెండ్స్. అంతా కొంచెం గట్టిగానే ఉండాలన్నమాట. అలా కట్ అయిందనుకోండి అంతవరకు ఉడికి పెట్టుకుంటే చాలా ఫ్రెండ్స్. అంతే, మెత్తగా అయితే కాకూడదు చూడండి. అలా ఏళ్ళతో అంటున్నాం కదా అలా అన్నప్పుడు చూడండి చూపిస్తున్నాను. అలా కట్ అయింది కదా అలా కట్ కావాలన్నమాట. సో వీటన్నిటిని పోయి ఎండకైతే ఎండబెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఒక 2 డేస్ కనుక ఎండబెట్టుకున్నామంటే చాలా ఫ్రెండ్స్. నేను ఎక్కువ అవసరం లేదు, ఇంట్లో గాలికి కూడా ఆరబెట్టుకోవచ్చు. కానీ మనకి ఎండాకాలం కాబట్టి బాగా డ్రై అయిపోవాలనేసి నేను ఇక్కడ ఎండకైతే ఎండబెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. మంచిగా చూడండి ఇవి ఎండిపోయిన తర్వాత ఎలా వచ్చాయని కూడా మంచిగా ఆయిల్లో వేయించి అయితే చూపిస్తాను. అక్కడ మధ్యమిరపకాయలు కూడా మళ్ళీ 2 ట్రిప్ కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ట్రిప్ అయిపోయింది, ఇది రెండోసారి కూడా. అది కూడా మళ్ళీ ఒక చిన్నగా అయితే షార్ట్ వీడియో లాగైతే పెట్టేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ అన్నీ ఒక్కటికొకటిని విడివిడిగా తీసి వేసుకోవాలి ఫ్రెండ్స్, అతుక్కోకుండా. ఖచ్చితంగా ఆ పని చేయండి. నేను కొన్ని ఏమవుతుందిలే అనేసి అలాగే పెట్టేస్తాను, కొన్ని అతుక్కుపోయినాయి అనమాట. సో అలా కాకుండా అన్నీ విడివిడిగానే వేసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఎండిపోయాయో. చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా ఎండిపోయాయి అనమాట. వీటిలో బాగా డ్రైగా ఎండిపోయినవి ఒక 4, 5 అలా తీసుకున్నాను అంతే ఫ్రెండ్స్. ఎక్కువ తీసుకోలేదు, ఎందుకంటే ఇంకొక రోజు ఎండబెట్టుకుందామని నా ప్లాన్ అనమాట. సో కొంచెం బాగా డ్రై అయిన ఒక 4, 5 చిప్స్ అలాంటివి తీసుకొని ఇంకా వీటిని వేయించాను ఫ్రెండ్స్. అప్పుడల్లాగా బాగా వచ్చాయన్నమాట. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. మా పిల్లలు కూడా బాగున్నాయి మమ్మీ అని తిన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి చూపిస్తున్నాను, చాలా గట్టిగా ఉన్నాయన్నమాట ఇవి ఎండిపోయి. అందుకే వీటిని అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఇది 1 డేనే వేసాను ఫ్రెండ్స్ అంతే ఎండలోన. మీరు 2 డేస్ వేసుకుంటే చాలు ఫ్రెండ్స్ అంతే, ఎక్కువ అవసరం లేదు ఫ్రెండ్స్ వీటిని ఎందుకంటే ఈ ఎండాకాలం కాబట్టి బాగానే ఎండిపోతాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి స్టవ్ పైన ఇంకా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 4, 5 తీసుకున్నాను ఫ్రెండ్స్. బాగా ఎండిపోయాయని వీటిని 4, 5 ఏం చేసి ఎలా వచ్చాయని అయితే మీకు చూపిస్తాను. సో నేను చెప్పిన ఈ ప్రాసెస్లో కనుక మీరు ఆలుతోన మంచిగా అప్పడాలు తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో పిల్లలకి భర్తకి మనం అన్నం పప్పు ఉన్నప్పుడు పక్కలో నంచుకోవడానికి, లేకపోతే స్నాక్స్ లాగానే ఫ్రెండ్స్ ఈవినింగ్ టైంలో పిల్లలకి కానీ మనం కానీ తినడానికి అయితే చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. కావాలంటే ట్రై చేయండి ఒక్కసారి. చూడండి ఇక్కడ హీట్ అయిన తర్వాత వేసేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు టెస్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే బాగా హీట్ అవ్వాలి ఫ్రెండ్స్. మరి సిమ్లో అలా పెట్టకండి, బాగా హై ఫ్లేమ్లోనే పెట్టేసి హీట్ అయిన వెంటనే అలా వేసేసి అలా తీసేయచ్చు అనమాట. అంతే, ఎక్కువ లేదు ఫ్రెండ్స్. సేమ్ మనం అప్పడాలు ఎలానో అలానే మనం మినపప్పడాలు అలాంటివి తెచ్చుకుంటాం కదా ఫ్రెండ్స్. సో అలానే అనమాట ఇవి కూడా. అలా వేసేసి అలా తీసేసుకోవాలన్నమాట. ఏగిన వెంటనే ఎక్కువ మాడనీయకూడదు. చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్, టేస్ట్ అయితే చాలా బాగుంది. కాబట్టి మంచిగా ఆలుగడ్డలు తీసుకొని మంచిగా ఇలా అయితే తయారు చేసి చూడండి ఫ్రెండ్స్. ఆలుతో చిప్స్ ఫ్రెండ్స్ ఫ్రైసే కాకుండా ఇలా ఆలుతో అప్పడాలు కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. చిన్నవి వడియాలు అంటారు వీటిని. సో ఇలా తయారు చేసుకొని ఎలా వచ్చాయో బాగా కనుక కుదిరి మీకు కూడా అలాగే వస్తే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. నేను మీ చందుని. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చూపిస్తున్నాను ఎలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చాయి కదా ఫ్రెండ్స్. చూడండి కాలుతున్నాయి ఫ్రెండ్స్, అక్కడ ఆయిల్ ఉంది కదా కాలుతున్నాయి. అలాగే పట్టుకొని టేస్ట్ అయితే తిని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. కాలుతుంది కాబట్టి కొంచెమే కొరికాను ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్. అక్కడ నా ఆనందానికి అవధులు లేవంటే వండర్గా ఫీల్ అయిన, సక్సెస్ అయింది ఫస్ట్ టైం, చాలా బాగా సక్సెస్ అయింది అనేసి అయితే చాలా హ్యాపీ.